హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ G+1 సెమీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి 109 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనం చూసుకుంటే ఏరియా కూడా డెవలప్డ్ ఏరియాలో ఉందండి. ఈ ప్రాపర్టీ అన్ని డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఎక్స్టీరియర్ లుక్ అనేది చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. మనం చూద్దాము లోపల ఎలా ఉందో. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. మనకి సీలింగ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయండి. మనం చూసుకుంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది చూడండి. అవుటర్ లుక్ అని చాలా బాగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి, విత్ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 1 BHK ప్రాపర్టీ అండి. మనం చూసినట్టయితే సైడ్ స్పేసింగ్ చాలా బాగా ఇచ్చారండి. బయట కూడా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. విత్ అటాచ్డ్ కిచెన్ ఏరియా వచ్చిందండి. కిచెన్ ఏరియా కూడా బాగుంది. మార్బుల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. షెల్ఫ్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయండి. అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్ కంప్లీట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా సీలింగ్ వర్క్ చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. దానికి కూడా టైల్స్ వర్క్స్తో నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఓవరాల్ స్పేసింగ్ అనేది బాగా ప్రొవైడ్ చేశారండి. కింద కూడా ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా సెమీ ఫర్నిష్డ్ అండి. ఈ ప్రాపర్టీలో వచ్చి ఆర్ట్ వర్క్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టైల్స్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే GHMC పర్మిషన్స్ అనేది ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి. అండ్ మనం చూసుకుంటే టైల్స్ వర్క్స్ అని చాలా నీట్గా కంప్లీట్ చేసి ఉన్నారు. బయటికి అవుటర్ లుక్ అని చాలా బాగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ మొత్తము ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఇచ్చారు. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. మనం చూసుకుంటే లైటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉంది. సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి. దానికి కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ వేశారండి, కలర్ కాంబినేషన్ అనేది లైట్స్కి. మనం చూసినట్టయితే ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఇల్లు మొత్తం బాగా చేశారు. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండి. దీనికి కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్ కావచ్చు, సీలింగ్ వర్క్ కావచ్చు. సీలింగ్ వర్క్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు మనం. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. అండ్ దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చి మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. సీలింగ్ వర్క్స్ చూడండి చాలా బాగా గ్రాండియర్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందండి. దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయి. దీనికి కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా మార్బుల్ వర్క్స్తో చాలా నీట్గా కంప్లీట్ అయి ఉన్నాయి. షెల్ఫ్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయండి. ఈ 109 స్క్వేర్ యార్డ్స్ చాలా బాగా కట్టారని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే ఏరియా లొకేషన్ వచ్చి బొల్లారం, ఆల్వాల్. ప్రైసింగ్ వచ్చి 1.22 crores చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.